నాకు అనుకునే గెలుస్తానని ఇప్పుడు నేను రాలేదు సమాజంలో. పోరాటం చేయడానికి సిద్ధపడతాను, ఇప్పుడు గెలవడానికి రాను. గెలుపు ఎవరికి వస్తుందంటే భయపడే వారికి గెలుపు రాదు, పోరాటం చేసేవాడికి గెలుపు వస్తుంది. అందుకే పోరాటం నమ్ముతాను. ఈ రోజున ఇంతమంది మనకి నెల్లూరు దగ్గర నుంచి, కృష్ణా జిల్లా దగ్గర నుంచి, పశ్చిమ గోదావరి, మన తూర్పుగోదావరి దగ్గర ఇంతమంది రావడానికి నేను ముందు ఎవరు వస్తారని చేయను. నేను నడుచుకుంటూ వెళ్తాను, నేను పని చేసుకుంటూ వెళ్తాను. ఎంతమంది వస్తారు చూద్దాం. ఎందుకంటే నేను ఎవరి నుంచి ఏం ఆశించను. నిజంగా ఇది మన సమాజం, మన నేల, మన దేశం. నేను నా కెనడీది ఉంటుంది కదా, దేశం నాకేమి ఇచ్చిందని కాదు కానీ నువ్వు దేశానికి ఏమి ఇచ్చావని నేను అదే పని చేస్తాను. అందుకే నేను ఎవరి నుంచి ఏం ఆశించను. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే నాకు ఒకటే అనిపించింది, ఆయన భారతీయ జనతా పార్టీని ఏమనరు, మన తెలుగుదేశం పార్టీని ఏం అనకపోతేనే కదా నువ్వు తెలుగుదేశం పార్టీ తొత్తుని తిట్టారు చాలా కాలం. రెండు 2014లో సభ పెట్టినప్పుడు ఒక ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ ఎవ్వరికి కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఏదైనా పని చేయాలంటే వాళ్ళకి అవకాశాలు కావాలి. ఇది నాకు ఈ పని చేస్తే ఓట్లు వస్తాయా, ప్రజల్ని ఓట్ బ్యాంక్గా చూసే ఆలోచన విధానం నాకు చాలా అసహ్యం, నాకు చాలా చిరాకు. వాళ్ళు నిండు ప్రాణాలతో ఉన్న మనుషులు. ఈరోజు నేను ఉండవల్లి వెళ్ళానంటే ఉండవల్లి నాకు ఓట్ బ్యాంక్ కాదు, నా సాటి మనిషి, నా తోటి మనిషి. వాళ్ళు రేపు పొద్దున్న నాకు ఓటు వేస్తారా వెయ్యరా నా మైండ్లో లేదు, నా మనసులో లేదు. రేపు పొద్దున్న వాళ్ళకి న్యాయం జరుగుద్దా, వాళ్ళకి క్షేమంగా ఉంటారో నవ్వుతూ ఉంటారు, అది ఉంటుంది నా మనసు. అంతేగాని రేపు పొద్దున్న వీళ్ళు చేస్తే ఓటేస్తాను నేను ఇప్పుడు ఆలోచించాను. ఎందుకంటే దానికి అలా చేసే సమాజాన్ని మనం ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఒక్కడికి మాట్లాడే ధైర్యం లేదు. ఎందుకు నేను పొద్దున ఉండవల్లి గ్రామంలో కూడా ఎందుకు మాట్లాడానంటే, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు, నువ్వు సడన్గా యూటర్న్ తీసుకున్నావు అంటారు. నేను ఎప్పుడు యూటర్న్ తీసుకోలే. నాకు 2-3 నెలల టైం ఉంది. 3 నెలల తర్వాత మనం ఎప్పుడైతే అమరావతి క్యాపిటల్ జరిగిందో ఆ రోజు నుంచి నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. నువ్వు చెప్తే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఓటేసాం, ఇప్పుడు వీళ్ళు మా భూములు లాకుండా నువ్వేం చేస్తావు అని చెప్పి నా మీద ఫ్లెక్సీలు పెట్టి ముందు అమరావతి నుంచి నన్ను పిలిచారు, నన్ను అందరూ తిట్టడం స్టార్ట్ చేశారు. నాకు వాళ్ళు తిడితే నాకు ఆనందం వేసింది, నేను గుర్తున్నానని చెప్పి నేను మర్చిపోలేదు. ఎందుకంటే నేను చెప్పాను ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారితో, ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులతోటి, భారతీయ జనతా పార్టీ నాయకులతోటి నేను ప్రతి సభకి వెళ్ళినప్పుడు నేను ఒకటి చెప్పాను, ఈరోజు నేను వీరికి తెలుగుదేశం పార్టీ నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి ఓటేయమని నేను అడుగుతున్నాను. రేపు పొద్దున వీళ్ళు పని చేయకపోతే కూడా నేను మాట్లాడతాను, నిలదీస్తానని అన్నాను. ఆ రోజున అందరూ ఏమనుకున్నారంటే సరదాగా అనుకున్నారు. లేదు నేను సీరియస్గానే అన్నాను, వాళ్ళకి అర్థం కాదు నేను సీరియస్గా అన్నాను ఆ రోజు. అంటే అందరూ ఏమనుకుంటారంటే ఎలక్షన్స్ కోసం కదా ఇలాగే మాట్లాడతలేదు, నేను సీరియస్ నిజ జీవితంలో ఇంతే మాట్లాడతాను.